మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళకు వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి ట్రైన్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి, మనం ఏ విధంగా చేరుకోవాలి, బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నా. ఈ ఒక్క వీడియో మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఈ కుంభమేళ సుమారుగా 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తారీఖున ముగియనుంది. మనకు అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ 12 సంవత్సరాల పూర్ణ కుంభమేళలు 12 సార్లు పూర్తయితే 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళ రావడం జరుగుతుంది. అంటే 12 సార్లు పూర్తయితే కానీ 144 సంవత్సరాలు కావు, 140 సంవత్సరాలు పూర్తయితే కానీ మహాకుంభమేళ రాదు. ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ 2021 సంవత్సరం తర్వాత, ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడో అయితే రావడం జరుగుతుంది. ఇంకా 140 సంవత్సరాల తర్వాత రావడం జరుగుతుంది. అందుకే తప్పకుండా అందరూ ఈ కుంభమేళకైతే వెళ్ళండి. అది కూడా ఏ విధంగా వెళ్ళాలి అనే పక్క ప్లాన్తో మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనం చూసినట్టయితే విజయవాడ, తిరుపతి, సికింద్రాబాదు, వరంగల్, కాజీపేట ఈ ఏరియాల నుంచి మనకైతే ట్రైన్లు అయితే అవైలబుల్లో ఉంటాయి. మనకు ప్రయాగ్రాజ్ చేరుకోవాలనుకుంటే మీరైతే తప్పకుండా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ట్రైన్ టికెట్ ఒక్కరికి 800 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనం అక్కడికి ప్రయాగ్రాజ్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనకు త్రివేణి సంగమంకి అయితే ఆటోలు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆటోలలో మనం అక్కడికైతే చేరుకోవచ్చు. మీరు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ మనకు టెంట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఒక్క టెంట్కి అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 1000 రూపీస్. మనకు ఫుడ్ ఖర్చు కనుక చూసినట్టయితే 1000 వరకు అయితే ఖర్చు అవుతుంది. దారి ఖర్చులు చూసినట్టయితే ఒక 800 వరకు అయితే ఖర్చు అవుతుంది. మనకు పూర్తి బడ్జెట్ అయితే వేసుకున్నట్టయితే ఒక్కరికి 6500 అయితే ఖర్చు కావడం జరుగుతుంది మనకు సింపుల్గా. అయితే మనం త్రివేణి సంగమంకి చేరుకున్న తర్వాత ఒకవేళ మీరు పిండ ప్రతాపమే కానీ ఏదైనా పూజలు చేయాలనుకుంటే మీకైతే అమౌంట్ అనేది మీ పర్సనల్ కాబట్టి ఎగిస్ట్రా అయితే అవుతుంది. అవి కంప్లీట్ చేసుకొని అక్కడ మీకు స్నానం చేసిన తర్వాత అక్కడ సబ్బులు కూడా వాడనియరు, షాంపులు అయితే వాడనియరు. అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ మీరు అక్కడ కొన్ని దేవాలయాలు అయితే ఉంటాయో మీకు క్లియర్ అక్కడ తెలుసుకోవచ్చు. అవన్నిటిని దర్శనం చేసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి మన హోమ్ టౌన్కి అయితే రిటర్న్ కావచ్చు. అక్కడ నుంచి ట్రైన్లు అయితే అవైలబుల్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోండి. మీరు రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని వెళ్తే ఒకవేళ మీరు అక్కడ ఎంత టైం పడుతుందో మీకు క్లియర్గా తెలియదు. అక్కడ ఉన్న రద్దీని బట్టి రద్దీ ఎక్కువ ఉంటారు కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో మీకు ఒక్కరికి ఎంత బడ్జెట్ అవుతుందని క్లియర్గా చెప్పినా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మనకు ఉంటుందని చెప్పినా. ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ప్రయాగ్రాజు, అక్కడికైతే చేరుకోవాలి. బస్సులు అవైలబుల్లో ఉంటే చేరుకోవాలనుకుంటే ఫ్లైట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే నేను ట్రైన్ మార్గం ఒక్కటే చెప్పిన, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేది ట్రైన్ మార్గం మాత్రమే. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి గైస్.